ఇవాళ నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయా అంటే కిరాణా కొట్టులో బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముకున్నట్టుగా అయిపోయింది. రాష్ట్రంలో రాజకీయాలు కిరాణా కొట్టులో బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముకున్నట్టే అయిపోయింది తప్ప ప్రజల కోసం పనిచేసేటోళ్ళు, ప్రధానంగా ప్రజల సమస్యల కోసం పనిచేసేటోడు మాత్రం రాష్ట్రంలో లేడు. ఎవడి బతుకు తెరువు కోసం ఎవడి ఆస్తులు కాపాడుకోవాలి, ఎవడి ఆస్తులు వాడు కాపాడుకోవాలి, ఎవరి పదవులు వాడు కాపాడుకోవాలి, లేకపోతే పక్క పార్టీలోకి వెళ్తే, లేకపోతే పక్క కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పడుతుందో ఆ ప్రభుత్వంలోకి వెళ్తే ఇంకా ఆస్తులు ఎట్లా సంపాదించుకోవాలి. ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నారు తప్ప ఒక్క నాయకుడు కూడా రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించినటువంటి నాయకుడే లేడు. ఎంతసేపు పొద్దుగాలు లేస్తే రాత్రి దాకా డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఎవరిని కుళ్ళగొట్టాలి, ఎవడి ఆస్తిని గుంజుకోవాలి, ఇట్లాంటి ఆలోచనతో పోతున్నారు తప్ప మరి రాష్ట్ర ప్రజలకు అన్యాయం ఎక్కడైతే ఎక్కడ పేద ప్రజలు ఉన్నారు, ఎవరికి ఏం చేయాలి, ఎవరికి సాయం చేయాలన్న ఆలోచన ఒక్క నాయకుడికి లేదా. పొద్దున లేస్తే డబ్బులు సంపాదించాలి, కబ్జాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి, జేబులు నింపాలి, ఎవరికి పుల్ల పెట్టాలి. ఇట్లాంటి ఆలోచనలే ఉంటాయి. రాజకీయంగా పోతే ఈ రకంగా ఉన్నాయి. ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి నాయకుల వ్యవహారం అంతా కొంతమంది ఏంది దరిదాపుగా అట్లే ఉన్నారు. ఇట్లా ఉన్నది వ్యవహారం. రాష్ట్రంలో బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముకున్నట్టు అయిపోయింది. కిరాణా కొట్లో బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముకున్నట్టు ఉంది. రాష్ట్ర రాజకీయాలకు ఇట్లా పాడైపోయినాయి. రాష్ట్రంలో మొత్తం పూర్తిగా ధ్వంసమైపోతుంది. దొంగ లీడర్లు, దొంగ నాయకులు చేయబట్టి ఇట్లా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు, ఎక్కడికి పోయి చెప్పుకుంటే పరిష్కారం అవుతుందో తెలియదు. సమస్యలను క్లియర్ చేసే పోలీసు వ్యవస్థ కూడా రాజకీయానికే అండగా పనిచేస్తున్నటువంటి రోజులు ఇప్పుడు. ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ నాయకులు చెప్పినట్టుగానే పోలీసు వ్యవస్థ కూడా నడుస్తుంది. ఇట్లా మారిపోయింది. ఏమనన్నా తిరగబడితే కేసులు, ఇది అన్యాయం అని చెప్తే కేసులు, దాడులు, ఇట్లాంటి వ్యవహారాలు రాష్ట్రంలో మొత్తం టోటల్గా ఈ రకంగానే మారిపోతుంది. ఇక ముఖ్యంగా రైతుల సమస్యలు ఏందయ్యా అంటే రైతుల భూములకు పాస్బుక్లు ఎప్పుడు ఇస్తారా అని వేచి చూస్తున్నటువంటి కథనం. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు కొన్ని లోపాలు ఉన్నాయని ఒక 2 లక్షల వరకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తులకు మొత్తం మీద ముగింపు చేస్తామని స్పెషల్ డ్రైవ్ అని పెట్టినారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 10 రోజులు, 15 రోజులు, 30 రోజులు స్పెషల్ డ్రైవ్ పెడితే ఎక్కడ సమస్య గక్కనే ఉన్నది. అసలు కొలిక్కే రాలే ఆ సమస్యలు. ధరణిలో ఉన్న సమస్యలు కొలిక్కే రాలే. ఒకరి భూమి ఒకరి పేరిట, ఒకరి ఫోటో ఉంటుంది, ఒకరి పేరు ఉంటుంది. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని ఇవాళ స్పెషల్ డ్రైవ్ పెట్టి పూర్తి చేస్తామని చెప్పినారు. ఎన్నికల కోడ్ అడ్డొచ్చింది. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? కూడా ఏం చేసింది? తెలంగాణ రాష్ట్రానికి 100 రోజుల సమయం ఇవ్వమని చెప్తే ఇచ్చిండ్రు ప్రజలు. ఏ పార్టీ చూసుకున్నా తతంగం గిట్లనే ఉన్నది. ప్రజల కోసం పాటుపడే పార్టీ లేదా? పార్టీలు పెట్టుకోవాలి, రావాలి, డబ్బులు సంపాదించుకోవాలి. పార్టీలు పెట్టుకోవాలి, రావాలి, డబ్బులు సంపాదించుకోవాలి. పార్టీ పెట్టిందే డబ్బులు సంపాదించుకోవడానికి. వాళ్ళ ఏ పార్టీ ప్రజల కోసం బలంగా నిలబడి పనిచేసింది? కరీంనగర్ ఉక్కిరి బిక్కిరి డంపింగ్ యార్డులో అర్ధరాత్రి ఎగిసిన మంటలు. మన అందాల బొమ్మ దినపత్రిక, వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. ఈ వెలుగు దినపత్రిక, అందాల బొమ్మ దినపత్రిక మొత్తం మీద రేవంత్ రెడ్డి గారికి పౌడర్ వేసి బొట్టు పెట్టి దువ్వెనతో దూసినట్టుగా వ్యవహరిస్తుంది మొత్తం టోటల్గా. ఈ రకంగా వార్తలు మోసుకొస్తుంది. ఈ మోసుకొచ్చే వార్తలు ఎట్లుంటాయి అంటే ఏ తప్పు చేసినా అది తప్పు కాదు, ఒప్పే అని చూపెడుతుంది టోటల్గా. రేవంత్ రెడ్డి గారిని ఒక అపురూప అపరంజి బొమ్మలాగా అద్భుతంగా చూపెట్టేదే ఈ పత్రిక, అందాల బొమ్మ దినపత్రిక. ఇలా ఏం వార్తలు మోసుకొచ్చిందో చూద్దాం. మరే మొత్తానికి కరీంనగర్ మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిపోయిందట.
డంపింగ్ యార్డ్లో అర్ధరాత్రి ఎగిసిన మంటలు. ఇక సిటీలో సగం మేర కమ్మేసిన పొగ. దుర్వాసనతో నగర ప్రజలకు నరకం. గోదావరి కని. ఇక బైపాస్ హైదరాబాద్ రోడ్డులో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. 3 నెలల క్రితమే నిలిచిపోయిన బయో మైనింగ్. ఇక గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త. మున్సిపల్ సిబ్బంది నిప్పు పెడుతున్నారని ఆరోపణలు. ఈ పొగంతా ఎక్కడదయ్యా అంటే మున్సిపల్ సిబ్బంది చెత్తకు నిప్పు పెడుతున్నారనేటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారట. మరి చెత్తకు నిప్పు పెడితేనే వస్తుందా, మరి ఇంకెక్కడ ఉండన్నా వస్తుందా? మైనింగ్ సంబంధించిందా? మరి ఎక్కడిది ఈ పొగంతా? కరీంనగర్లో కమ్ముకున్న పొగ, కరీంనగర్ సిటీలో. ఇకపోతే కిషన్ రావు పైన మరో కేసు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇరక్కపోయిన భుజంగరావు, తిరుపతి రావు, కిషన్ రావు ఇట్లా ఉన్నారు మొత్తం. తిరుపతి అన్న వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళైతే ముఖ్యంగా ఉన్నారు. ఈ క్రియా హెల్త్ కేర్ సంస్థ ఫౌండర్ను కిడ్నాప్ చేసినటువంటి టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ. ఎందుకు కిడ్నాప్ చేసినారు? 100 కోట్ల కంపెనీని వేరేటోళ్ళ పేరు మీద రాయాలని చిత్రహింసలు పెట్టినారట. బెదిరింపులకు గురి చేసి 40 కోట్ల షేర్ల మార్పిడి. బాధితుడు వేణుమాధవ్ ఫిర్యాదుతో కేసు నమోదు. రాధాకిషన్ రావు సహా 9 మంది పైన ఎఫ్ఐఆర్ అయింది. ఇకపోతే గులాబీ ఓటు ఎటు. మొత్తానికి అందాల బొమ్మ దినపత్రిక ఇది కాంగ్రెస్కు సంబంధించి, రేవంత్ రెడ్డి గారికి సంబంధించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వత్తాసు పలికేటువంటి పత్రిక ఇది. ఏదేమైనా ఇందులో వచ్చే వార్తలు మీరు ఆ రకంగానే ఊహించుకోండి. వ్యతిరేకమైనటువంటి వార్తలే ఉంటాయి. నిన్న మొన్న ముఖ్యంగా రేవంత్ ఫోటో కానీ, రేవంత్ వార్త కానీ ఇక్కడ పైన వచ్చేది, లేదంటే ఇక్కడ రెండో స్పేస్లో, సెకండ్ స్పేస్లోనైనా వచ్చేది. కానీ టోటల్గా చూసుకుంటే ఇవాళ ఇక్కడ చివర్లో అడుగు బాగాన పడిపోయింది. ఎందుకో మరి అందరు ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి. రేవంత్దే ఫోటో పైన ఉంటుందనేటువంటి మాటలు వినబడ్డాయేమో, తీసుకుపోయి కింద పడేసిరు. ఇక బీఆర్ఎస్ గులాబీ ఓటు ఎటు అనేటువంటి వార్తనైతే చూస్తున్నాం మనం. మరి ఎటు అంటే ఏం రాసిండ్రు? మరి దానికి పూర్తిగా కింద ఏం రాసిర్రు? గులాబీ ఓటు ఎటు అని పెట్టిరు. మరి ఎటు పోతుందని పెట్టినరు? కాంగ్రెస్కు పోతుందని పెట్టిరా, మరి బీజేపీకి పోతుందని పెట్టిరా? 2018 అసెంబ్లీలో గులాబీకి 97,948 ఓట్లు, 46.87%. ఇట్లా. ఇకపోతే 2019 లోక్సభ 76,000 ఒక్క నిమిషం 2018 అసెంబ్లీలో 97,948 ఓట్లు, 46.87%. 2019 లోక్సభలో 76,96,848 ఓట్లు, 41.29%. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 87,53,956 ఓట్లు, ఇక వచ్చేసి 37.35%. ఇక 2018లో కాంగ్రెస్కు 58,83,808. 2019 లోక్సభలో 54,96,686, అంటే 29.48%. ఇక అసెంబ్లీ 2023 అసెంబ్లీలో చేతు గుర్తుకు 92,35,833, 39.40%. ఇక బీజేపీకి చూసుకుందామా. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 14,43,799, అంటే 6.98%. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో 36,26,173, ఇక 19.45%. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 32,57,528, ఇక 13.90%. ఈ రకంగా ఓట్లు అయితే వచ్చినాయి. ఇక కారుకు, చేతు గుర్తుకు, పువ్వు గుర్తుకు, కమలానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ దక్కించుకున్నటువంటి ఓట్లు ఇవి. ప్రధానంగా అసెంబ్లీ, లోక్సభ, మళ్ళీ అసెంబ్లీ దిగజారిపోయింది. ఇక్కడ చూడు 97 లక్షలు వచ్చింది, 87 లక్షలకు వచ్చింది.
ఇట్లా పోను పోను గ్రాఫ్ దిగింది. ఇక కాంగ్రెస్దేమో పోను పోను పెరిగింది. కాంగ్రెస్ దిగో 58, 54, 92. ఇక బీజేపీది 14, 36, 32 మధ్యలో పెరిగింది. ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయింది. కాంగ్రెస్ అందుకుంది. ఇప్పుడు ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడ్డ కారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కారు డీలా పడిందట. డీలా పడిందన పోతే ఏం చెప్తారు మీరు? బలంగా అయిపోయిందని చెప్తుందా వెలుగు? మన ఈ అందాల బొమ్మ దినపత్రిక డీలా అయిపోయింది, మొత్తం నేలకు పడిపోయింది, పూర్తిగా ధ్వంసం అయిపోయిందని చెప్తుంది. కారు పూర్తిగా ధ్వంసం అయిపోయిందనే చెప్తుంది. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు చీలే ఛాన్స్. ఆ ఓట్లు తమ వైపు ఇక మలుపుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు. జాతీయ అంశాలే ఎజెండాగా ఎంపీ ఎలక్షన్లు. జాతీయ అంశాలే ఎజెండాగా ఎంపీ ఎలక్షన్స్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు చీలే ఛాన్స్ ఉందట. ఇక రాసిందయ్యా, ఈ ప్రత్యేక కథనాలు రాసుకొచ్చింది అందాల బొమ్మ దినపత్రిక. ఇక మీసారి మాకు అక్కర్లేదు, మీసారి మాకు అక్కర్లేదు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు వేయించిన కేసులో క్షమాపణలను అంగీకరించబోమని ఇక పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ఇక మొట్టికాయలు వేసింది. ఇక రిలయన్స్తో టెస్లా జోడీ అంటూ ఇండియాలో రిలయన్స్తో టెస్లా చేతులు కలిపే అవకాశాలు ఇక కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీతో కలిసి దేశంలో ఫ్యాక్టరీని నిర్మించడానికి సాధ్యమైనటువంటి జాయింట్ వెంచర్ కోసం చర్చలు జరుగుతున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇంకొకటి క్రికెట్కు సంబంధించినటువంటి వార్త చూడండి. ఇక్కడ రాయల్స్కు తొలి దెబ్బ. ఏపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఇక తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఇక టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాయల్స్ను ఓడించింది. రాజస్థాన్ ఇచ్చినటువంటి 197 రన్స్ టార్గెట్ను ఇక టైటాన్స్ ఆఖరి బాల్కు అందుకుంది. ఇది ఆ వార్త అట్లా ఉంటే ఇక కవిత గురించి చూద్దాం ఒక్కసారి. కవిత పిటిషన్ పైన విచారణ వాయిదా పడిందంట. కవిత పిటిషన్ పైన విచారణ వాయిదా పడింది. కవిత చెప్తున్నటువంటి కథ ఏంటంటే, నేను నిందితురాల్ని కాదు, ఆ సంస్థలో ఆ వ్యవహారంలో నేను ఒక బాధితురాల్ని మాత్రమే అని చెప్తుంది. ఇక 26న తదుపరి వాదనలు వింటామన్న కోర్టు. ఇక సిబిఐ విచారణను సవాల్ చేస్తూ పిటిషన్ వేసినటువంటి కవిత. ఇక సింగరేణిలో కొప్పులకు నిరసన సెగ. మా కష్టాలు ఎప్పుడైనా పట్టించుకున్నారా అంటూ మహిళా కార్మికుల నిలదీత. ఇక మాట్లాడకుండానే వెళ్ళిపోయిన పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి. వీడియో తీస్తుండగా ఫోన్ గుంజుకుని డిలీట్ చేసినటువంటి కోరుకంటి చందర్. ఏదేమైనా రివర్స్లోనే ఉంటుంది. బీఆర్ఎస్ అభ్యర్థి తిరిగి వెళ్ళిపోయినట. మహిళలు ఎప్పుడన్నా మా గోడు పట్టించుకోవడానికి మీరు వచ్చినారా అని అడిగితే బీఆర్ఎస్ అభ్యర్థి తిరిగి పోయినాడంట. ఇది అందాల బొమ్మ దినపత్రిక రాసుకొచ్చినటువంటి వార్త. ఇక 20 దాకా టెట్ దరఖాస్తు గడువు. ఇక ఇయాల్టీ నుంచి ఎడిట్ ఆప్షన్స్. ఇందులో రేవంత్ రెడ్డికి ఒక్క నయా పైసా కూడా వ్యతిరేకంగా ఉండదు వార్త. నయా పైసా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంది, కానీ రేవంత్ రెడ్డికి నయా పైసా కూడా వ్యతిరేకంగా ఉండదు. ఇక బీజేపీ గురించి చూద్దాం. ఇక కులం, మతం, ప్రాంతం పేరిట ప్రజలను విభజిస్తున్నారు. ఇక డిఎంకే పైన ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్. అవినీతికి మారు పేరు ఆ పార్టీ, వాళ్లకు అభివృద్ధి పట్టదు. తమిళనాడులో ఆ పార్టీ నేతలు ఇక 1000 కోట్ల దోపిడీ చేస్తున్నారు. డిఎంకే కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలని కూడా మండిపాటు. ఇక ఇంకొకటి, రేవంత్ రెడ్డి ఎవరికో దండేస్తుండయా, ఇదేందో చూడుర్రి. రాజీవ్ రతన్కు కన్నీటి విడుకోలు. మహారాష్ట్ర మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి. ఇక సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ప్రముఖుల నివాళులు కూడా అర్పిస్తున్నారు. మొత్తానికి ఈ రకంగా ఉంటే ఇక్కడ ప్రధానంగా మొత్తానికి ఈడ సమావేశం అయితే ఏర్పాటు చేసిన హైదరాబాద్లోని రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భువనగిరి లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఓట్లు కూడా మనకే పడాలి. బీఆర్ఎస్ ఓట్లు కూడా మనకే పడాలి. మరి ఎట్లా పడాలి? బీఆర్ఎస్ అభ్యర్థులు బీఆర్ఎస్కు ఓట్లు వేసేటోళ్ళలో
వాళ్ళ ముఖాలను చూసి గుర్తుపట్టాలి. రోడ్డు మీద నిలబడాలి. బీఆర్ఎస్కు ఓట్లు గిల్లేస్తారా మరి ఎవరేస్తారా అనేటువంటి రోడ్డు మీద నిలబడి వాళ్ళ ముఖాలను చూసి గుర్తుపట్టాలి. గుర్తుపట్టి అప్పుడు మరి ఓట్లు ఎట్లా వేయించుకోవాలనో ప్రయత్నం చేయాలి. ఏం ఆలోచనలరా నాయన. బీఆర్ఎస్ ఓట్లు కూడా మనకే పడాలంటే ఎట్లా పడతాయి? అవి ఎట్లా పడతాయి? మరి బీఆర్ఎస్కు ఓట్లు వేస్తారని ఎట్లా తెలుస్తుంది? మరి రేవంత్ రెడ్డికి మనుషుల గుండెల్లో స్విచ్ చూస్తాడా ఏంది మరి? ఇక ఆ పార్టీ పని అయిపోయింది. బీజేపీతోనే మనకు పోటీ. కాంగ్రెస్ నేతలతో సీఎం ఇక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పని అయిపోయిందట. అది కాదు, ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది. ఫస్ట్ వీళ్ళ 100 రోజుల పరిపాలన, 4 నెలల పరిపాలన ప్రజలు చూసిర్రు. వీళ్ళను ఇప్పుడు బొంద పెడతారు. ఇక బొంద పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు 4 నెలల తర్వాత మళ్ళీ ఓట్లు బ్రహ్మాండంగా పెట్టిరు. ఎన్నికల కమిషన్ మంచిగానే నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తానికి ఎన్నికలు అయితే బ్రహ్మాండంగానే జరుగుతున్నాయి. 4 నెలలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ లోక్సభ ఎన్నికలు పెట్టడం మంచిదే. ఎందుకంటే ఎట్లా పరిపాలన చేసినారనేది పరిపాలన ఉద్దేశించి వేయడానికే పెట్టినట్టుగా ఉంది. చూద్దాం ఏ రకంగా మరి ఓట్లు పడతాయో, ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో, మరి కాంగ్రెస్ పార్టీకి మన రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి తీర్పిస్తారో ఒకసారి చూడాలి. ఇక భువనగిరి లోక్సభ సెగ్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతలు ఇక కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఈ నెల 21న పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వచ్చే నెల మొదటి వారంలో మిర్యాలగూడ, చౌటుప్పల్లో ప్రియాంక సభలు. ఇక భువనగిరి లోక్సభ నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆ గాంధీ, ఈ గాంధీ అన్ని గాంధీలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రచారం చేయరు. మా గాంధీ ఏమో పక్క రాష్ట్రానికి పోతాడు. ఆ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గాంధీలు వచ్చి ఈడ ప్రచారం చేయాలి. ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు వచ్చి ఈడ ప్రచారం చేస్తే మా రేవంత్ రెడ్డి పోయి ఏడ ప్రచారం చేస్తాడు? ఎన్నో ఇచ్చిరట ప్రచారం చేయడానికి. మహారాష్ట్ర కావచ్చు, ఎన్నో ఇచ్చిరట ప్రచారం చేయడానికి. ఆడికి పోయి ప్రచారం చేయాలంట రేవంత్ రెడ్డి. అట్లా ఇక వెలుగు దినపత్రికలో, మా అందాల బొమ్మ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఇది చూసుకుందాం. ఈనాడులో వాతావరణ మార్పులతో ఇక ఋతుపవనాలు అస్తవ్యస్తమైపోతున్నాయి. ఇటు భూమిపైన అటు సముద్రం పైన పెరిగినటువంటి వేడి దేశంలో వివిధ ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంది. ఒకే సమయంలో ఓ చోట కరువు ఉంటే మరో చోట వరదలు రావచ్చు. ఇక ఈ రకంగా ఉన్నది. వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఒక చోట పూర్తిగా కరువు ఉంటే ఇంకో చోట వరదలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా వాతావరణంలో మార్పులు అయితే జరుగుతాయి. ఇక నేడు రంజాన్ నెలవంక ఇక కనిపించడంతో ముగిసిన ఉపవాస దీక్షలు ఇవ్వాలనంట. ఇక నటుల రాజకీయ రణస్థలం. లోక్సభ ఎన్నికల్లో 20 మందికి పైగా పోటీ. కేరళలో ఇండియా పరస్పరం తలపడుతున్నటువంటి కాంగ్రెస్ లెఫ్ట్. భాజపా మూడోసారి కాంగ్రెస్ ఖాతా తెరవడమా? ఇక రాజస్థాన్లో కీలక పోరు తెరుస్తుంది. భాజపా మూడోసారి తప్పకుండా ఖాతా తెరుస్తుంది. తెరిచేటువంటి వ్యూహాలు తెరిచే విధంగా ముందుకు పోతుంది. దీన్ని అడ్డుకోవడానికి ఇక కూటమి, మన ఇండియా కూటమి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఓ రకమైనటువంటి ఎత్తుగడలు వేస్తుంది. ఎన్ని ఎత్తుగడలు వేసినా మోదీ మళ్ళీ అధికారంలోకి రాబోతుండు. తర్వాతి పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అనేది అయితే చూడాలి. ఇక వైరల్ అవ్వాలి, బద్నాం చెయ్యాలి. సోషల్ మీడియాలో పార్టీల రచ్చరచ్చ. వైరల్ అవ్వాలి, బద్నాం చేయాలి అంటూ సోషల్ మీడియాలో పార్టీలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ప్రతికూల అంశాలకు పెద్దపీట. ప్రత్యర్థుల ప్రసంగాల్లోని తప్పులను పట్టుకొని చెడుగుడాడుతున్నారట మొత్తం మీద. ఇక యూట్యూబర్లతో ఒప్పందాలు. వైరల్ అయ్యే సత్తా ఉన్నటువంటి కంటెంట్ను పట్టుకోవాలి. ప్రత్యర్థుల ప్రసంగాలు ఇక సభల్లోని లోటుపాట్లను గుర్తించి వాటిని తగిన సినిమా దృశ్యాలను ఫోటోలను జోడించి సామాజిక మాధ్యమాల్లో ఇక ఊరగొట్టాలి అంటూ అందులో కాస్త నవ్వింపు కవ్వింపు ఉండాలి. ఎదుటివారిపై ఏహభావం, తమ వారిపై సానుకూల దృక్పథం కల్పించగల గాలి తమ అభిమానులను అలరించాలి అంటూ అన్ని లక్ష్యాలతో సోషల్ మీడియాలో పార్టీలు, అభ్యర్థులు, వారి తరపు టీంలు చెలరేగిపోతున్నాయట. బద్నాం అవ్వాలి, వైరల్ అవ్వాలి, బద్నాం అవ్వాలి.
ఇక కొన్ని సినిమాలో ఉన్నటువంటి కటౌట్స్కు రాజకీయ నాయకుడు మాట్లాడినటువంటి మాటలకు, పైన సినిమా కటౌట్ కింద ఈయన మాట్లాడిన మాటలకు ఇట్లా ఏదైనా తప్పులు మాట్లాడితే నవ్వడమా, లేకపోతే ఎక్కిరియడమా, లేకపోతే ఇంకేదో అట్లాంటి వీడియో తయారు చేసి ఇక మొత్తం మీద సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండ్రట. మొత్తం మీద ఈ రకంగా ఉన్నది అట్లా మొత్తం టోటల్గా ఇలా సోషల్ మీడియాని వాడుకుంటుంది పూర్తిగా. రాజకీయాలు మొత్తం సోషల్ మీడియాల మీదనే ఆధారపడ్డాయి, ప్రధానంగా పార్టీలన్నీ అట్లే ఆధారపడ్డాయి. ఇక మీ క్షమాపణలు అంగీకరించాం, రామ్దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణ అఫిడవిట్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు. ఇక పతంజలిపై చర్యలను ఉపేక్షించారంటూ ఉత్తరాఖండ్ అధికారులపైన ఆగ్రహం, చర్యలకు సిద్ధంగా ఉండాలి హెచ్చరిక. ఈ పతంజలి మరి ఇది ఎట్లా ఈ రకంగా డబ్బులు ఎట్లా కుమ్మేసిండ్రా వీడు. కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు, గుత్తేదారు సంస్థకు నీటిపారుదల శాఖ సూచన. ఏ పనులు చేయాలి, ధరలు ఎంత అని ప్రశ్నించినటువంటి సంస్థలు ప్రతినిధులు. కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టబోతురట. మరి ఇదేదో మొన్ననే గతంలోనే ఈ మరమ్మతులు చేస్తే వాళ్ళ రైతులకు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చేటి, పంటలు అయితే మంచిగా పట్టించుకుంటారు కదా. ఇప్పుడు మరమ్మతులు చేద్దామని ఆలోచనకు వచ్చిండ్రు. ఇట్లా ఉంటుంది రాజకీయం. ఇక లోక్సభ ఎన్నికలు అవగానే స్థానిక సమరం. ఇక ఇప్పుడు కష్టపడి పనిచేసిన వారికి అందులో ప్రాధాన్యం. చురుకైన కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీల్లో చోటు ఇచ్చిండు ఆఫర్. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళందరికీ ఒక ఆఫర్ ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలు అయిపోగానే ప్రధానంగా అందులో ప్రాధాన్యంగా కష్టపడిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తా అంటే మంచి పదవి, నామినేటెడ్ పదవి మంచిది ఏదో ఒకటి అప్పచెప్తాడు. ఇప్పుడు పనిచేసేటోళ్లకు మంచిగా పనిచేయరు. ఇక తర్వాత చురుకైనటువంటి కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీలో చోటు ఇస్తానని కూడా చెప్తుండు. చురుకైనటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్లకు మంచి ఇందిరమ్మ కమిటీలో చోటు ఇస్తాడంట. ఇక భువనగిరి నియోజకవర్గ సమీక్షలో పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఇక చౌటుప్పల్ మిర్యాలగూడ సభలకు ప్రియాంక హాజరవుతారని వెల్లడి. చౌటుప్పల్ మిర్యాలగూడ సభలకు ప్రియాంక హాజరవుతారట. మొత్తానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తుండు. మొత్తానికి పిసిసి అధ్యక్షుడే, ఇప్పుడు సీఎం రేవంత్ కాదు, పిసిసి అధ్యక్షుడు రేవంత్. ఎన్నికలు అయిపోయేదాకా పిసిసి అధ్యక్షుడే. ఇక చెప్పిండు కదా, మొన్నదాకా ముఖ్యమంత్రి లాగా పనిచేసిన, ఇప్పుడు నేను పిసిసి అధ్యక్షుడిలాగా పనిచేస్తా, నా పిసిసి పదవి ఎట్లుంటుందో ఒకసారి చూడురని చెప్పిండు మొన్ననే. ఇక టెట్ దరఖాస్తు గడువు 20 వరకు పెంపు. నేటి నుంచి అభ్యర్థులకు ఇక ఎడిట్ ఆప్షన్స్ ఇవ్వబోతున్నారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో రాజగోపాల్ రెడ్డి, ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక నివేదితకే కంటోన్మెంట్ టికెట్ ప్రకటించిన భారాస అధినేత కేసీఆర్. మొత్తానికి కంటోన్మెంట్ టికెట్ నివేదితకు అప్పగించారు కేసీఆర్. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ భారాస అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న రెండో కుమార్తె నివేదిత పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సాయన్న మూడో కుమార్తె అయినటువంటి లాస్యా నందిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె చనిపోయిన తర్వాత ఇగో మొత్తానికి టికెట్ను నివేదితకే అప్పచెప్పినటువంటి కేసీఆర్. ఇక ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఉన్నారు. మొత్తానికి ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి. సినీ యాక్టర్స్ మొత్తం రాజకీయాలలోనే చేరిపోతారు. వైకాపా పాలనలో ఇక వెంటిలేటర్ పైన ఏపీ కొన ఊపిరితో ఉన్నటువంటి రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఆక్సిజన్. జగన్ విధ్వంసకారుడు అంటూ నమ్మొద్దు అని చెప్తున్నటువంటి బాబు పవన్. ఇక తనకు నిడదవోలు సభల్లో తేదేపా అధినేత చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలనివ్వం. ఇక వ్యతిరేక ఓటును మొత్తమే చీలనివ్వం అని చెప్తున్నారు. అంటే వాళ్ళకు పడే ప్రయత్నమే చేస్తారు అన్నట్టు. వాళ్ళకు పడే విధంగానే నోటుకు పడిపోయే ఓటు కూడా వాళ్ళకి పడించుకునే ప్రయత్నం చేస్తారు. 5 కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడో సరిపోరు. 5 కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడో సరిపోరు. ఇక అందుకే అంతా కలిశాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట.
అందరు కలిసి పోటీ చేస్తున్నామని చెప్తుండు. ఒక్కొక్కరం అయితే సరిపోము, మేము అందరం కలిసి పనిచేస్తున్నాం అంటుండు. మంచిర్యాల జిల్లా బోయినపల్లిలోని మల్లె తోటలు 2 పల్లెల మల్లెల రాగం. ఇక పూల సాగుతో వేసవిలో మహిళలకు ఉపాధి. మంచిర్యాల జిల్లాలోని బోయిపల్లి బర్లగూడెం ఆదర్శంగా తీసుకోవాలి. మొత్తానికి మల్లె తోటలు ఉపాధి కూడా బ్రహ్మాండంగా దొరికింది. వేసవి కాలంలో మహిళలకు బ్రహ్మాండమైనటువంటి ఉపాధి అందిస్తారు ఆ ఏరియాలో. ఇంకొకటి ఇక్కడ చూస్తే జూన్తో స్థానిక ఎన్నికలు ఎప్పుడయ్యా? జూన్ అంటే ఏప్రిల్, మే, జూన్. లోక్సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా అవకాశాలు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతలతో చెప్పినాం కదా, లోక్సభ ఎన్నికల్లో ఎవరైతే ఏ రకంగా పనిచేస్తారో గట్టిగా వాళ్ళకు పదవులు కూడా మంచిగా ఉంటాయట. ఇంకొకటి నిబంధనలకు తూట్లు, పార్టీలకు బాండ్లు. నిబంధనలకు తూట్లు, పార్టీలకు బాండ్లు. బీఆర్ఎస్కే అత్యధిక లబ్ధి. ఆ పార్టీకి 31.5 కోట్లు, భారతీయ జనతా పార్టీకి 26 కోట్లు. ఈ కంపెనీ ఏర్పాటైనటువంటి 3 ఏళ్ల తర్వాతే రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చే అర్హత. ఇక షెల్ కంపెనీలను అడ్డుకోవటానికే నిబంధనను ఉల్లంఘించి 103 కోట్లు. ఇక బాండ్లు పార్టీలకు ఇచ్చినటువంటి 20 కొత్త కంపెనీలు. వీటిలో 12 హైదరాబాద్ నుంచి నడిచేవే వెల్లడించినటువంటి హిందూ దినపత్రిక. ఇది ఇట్లా ఉంటే పతంజలి గురువు బాబా రామ్దేవ్, బాబా అని చెప్పుకున్నాడు, బుద్ధి లేకపోయే ఈ రామ్దేవ్కు. బాబా రామ్దేవ్కు బుద్ధి లేదు, దొంగ బాబా రామ్దేవ్. మొత్తానికి పతంజలి అనేది ఒక మోసపూరితమైనటువంటి వ్యవస్థలాగా మారిపోయింది. లైసెన్స్ అధికారులపై ధ్వజం. ఇదేందో చూడాలి ఒకసారి. పతంజలి గురించి పూర్తిగా ఒకసారి నేను మీకు చెప్తా. అసలు నాకు కూడా ఇంకా పూర్తిగా తెలియదు పతంజలిలో ఏం కుంభకోణాలు ఉన్నాయో అనేది చూడాలి. ఇక కేజ్రీవాల్కు సుప్రీం కోర్టులో నిరాశ తగిలింది. భవిష్యత్తు చూడాలంటే భారత్కు రండి. అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి. భవిష్యత్తు చూడాలంటే భారత్కు రండి. ప్రజాస్వామ్యం భారత్ ఇక మూలల్లోనే. బలమైన ఆర్థిక శక్తిగా చైనాతో భారత్ పోటీ పడుతోంది. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న మాకు ప్రజాదరణ పెరుగుతోంది అంటూ చెప్తున్నటువంటి మాట. మొత్తానికి ప్రజాస్వామ్యం భారత్ మూలల్లోనే ఉందట. ఐరాస ఎన్నికల్లో భారత్ జయభేరి. ఇక ఇజ్రాయెల్ దాడిలో హామస్ చీఫ్ కుమారులు ఇక మనవళ్ళు మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడిలో హామస్ చీఫ్ కుమారులు మనవళ్ళు మృతి చెందారట. ఇంకొకటి ఐఫోన్ కేర్ ఆఫ్ ఇండియా అంటూ ప్రతి 7 ఫోన్లలో ఒకటి భారత్లో తయారీ. భారత్లో 3 యూనిట్లలో అసెంబ్లింగ్. ప్రతి 7 ఫోన్లలో ఒకటి భారత్లోనే తయారవుతుందట ఐఫోన్. భారత్లో 3 యూనిట్లలో ఇక అసెంబ్లింగ్ ఫిట్టింగ్ అయితే జరుగుతుంది అన్నట్టు. ఆ ఫోను చైనాకు క్రమంగా దూరం అయిపోతారు. అగ్రరాజ్యం అమెరికాలో ఐఫోన్ కొన్న దానిపై ఉండేది మేడ్ ఇన్ చైనా. ఇది ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు క్రమంగా మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లు పెరుగుతున్నాయి. ఒక 7 బయట దేశాల ఫోన్లు ఉంటే అందులో ఒక ఐఫోను మన దేశం ఫోనే తయారైపోతుంది. ఇక విడి భాగాల ఉత్పత్తి ఎక్కడెక్కడ ఎన్నెన్నో తీసుకొస్తారట. విడి భాగాల ఉత్పత్తి ఎక్కడెక్కడ. చంద్రయాన్ 3 టీంకు అరుదైన గౌరవం. ఇక మహిళా ఓటరుకు బీజేపీ ఎంపీ ఖగేన్ ముద్దు. ఇక ఎన్ఐఏ బీజేపీ మధ్య అవగాహన టీఎంసీ. ఇక సిబిఐ విచారణకు సందేశ్ ఖాళీ కేసు. ఇది ఈ రకంగా ఉన్నాయి వార్తలు. ఇక 6, 9, 11 తరగతులకు 6, 9, 11 తరగతులకు ఏంది ఆ తరగతులకు నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అట. ఈ తరగతులకు ధాన్యం ధర తగ్గించాలని ఆరోపిస్తూ బుధవారం జనగామ మార్కెట్ కార్యాలయం వద్ద
ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడుతున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి. పల్ల రాజేశ్వర్ రెడ్డి ధాన్యము ధర తగ్గించారని పల్ల రాజేశ్వర్ రెడ్డిని కలిసినటువంటి రైతులు. ఇట్లా ఉంది. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు మిర్చి ధర ఇటు ధాన్యం ధర పూర్తిగా పడిపోయింది. ఇది వచ్చేసి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో బుధవారం మిర్చి ధర తగ్గించారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసుల సమన్వయంలో పోలీసుల సమక్షంలో టెండర్ నిర్వహిస్తున్న వ్యాపారులు ధర తగ్గిస్తున్నారనేటువంటి మాటలు వినిపిస్తే పోలీసుల సమక్షంలోనే ధర ప్రకటిస్తారు. ఈ పత్రికలో కొంచెం అక్షరాలు డిమ్ముగా ఉంటాయి, సరిగా కనబడకపోవడంతో నేను చెప్పలేకపోతున్నాను. ఇక రైతుకు దుఃఖం, దళారికి రొక్కం. రైతుకు దుఃఖం ఉంది, దళారికి మాత్రం మంచిగా సంపాదించి పెట్టే రకంగా రొక్కం అయితే ఉంది. ఇక గిట్టుబాటు ధరపై మిర్చి రైతుల ఆందోళన. కేసముద్రంలో మార్కెట్ కార్యాలయం ముట్టడి. ఇక తేమలేని నాణ్యమైన మిర్చికి తగ్గిన ధర, కూలీలకు ఇచ్చిన డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. రైతులు ఆందోళనతో ఇక దిగి వచ్చినటువంటి అధికారులు క్వింటాలకు 500 నుంచి 1000 పెంపు. ఇక తాగునీళ్లు అడిగితే కేసు. రంగారెడ్డి జిల్లా పటేల్ చెరువు తాండాలో ఘటన. నేను చెప్పినాను కదా, ఎవరన్నా ఈ ప్రభుత్వంలో ప్రశ్నించినా మాకు ఈ సమస్య ఉందని చెప్పినా కేసులు పెట్టడమే, ఇంకొకటి లేదు. కేసులు పెట్టాలి, దాడులు చేయాలి. నేనుంటా, మీకోసం నేనుంటా. మా ఛానల్ ఉంటుంది, మీరు ఒక్కసారి మాకు కాంటాక్ట్లో ఉన్నటువంటి నంబర్కి ఒకసారి కాల్ చేసి చెప్పండి మీ సమస్య ఏదైనా ఉంటే, నంబర్కి ఫోన్ చేయండి. ఇక ఇతని పైన కేసు పెట్టిరట. మొత్తానికి తాగునీళ్ళు అడిగితే కేసు పెడతారా నాయన, మీ బతుకులు జడ. తాగునీళ్ళు అడిగితే, తాగడానికి నీళ్లు మరి మిమ్మల్ని అడగకపోతే ఎవరిని అడుగుతారు? అధికారంలో ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగకపోతే మరి ఏ ప్రభుత్వాన్ని అడగమంటారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి ఎవరిని అడగాలి? అడిగితే కేసు. ఇక సాగునీటి పైన నోరెత్తొద్దు, మీడియాతో మాట్లాడవద్దు, ఇరిగేషన్ ఇంజనీర్లకు హుకుం. వైఫల్యాలను కప్పించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు తంటాలు పడుతుందట. సాగునీటి పైన నోరెత్తకుండా చర్యలు చేపడుతున్నారంట. ఇరిగేషన్ ఇంజనీర్లకు హుకుం అట. అట్లా ఉన్నది. ఇక కాంగ్రెస్కు తేడా కొడుతున్నదా? కొడుతుంది. రేవంత్ రెడ్డి కుట్ర, దొంగదెబ్బ వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఓటమికి సంకేతం. కడియం ముందే కార్యకర్తల కొట్లాట. గన్పూర్లో 2గా చీలిన నేతలు. కాంగ్రెస్ సమావేశంలో తోపులాట. ఎమ్మెల్యే శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కావ్య సాక్షిగా నేతల మధ్య బగ్గుమన్న విభేదాలు. పార్టీలో బీఆర్ఎస్ నాయకుల చేరికలను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు చించివేత. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ వాళ్ళు చేరుతుర్రంటే కొట్లాటలు జరిగినాయట, ఫ్లెక్సీలను చించేసారు. వాళ్ళు వస్తే మరి వీళ్ళకు స్థానం ఉండబోతుంది. ఇన్ని రోజులు కష్టపడి పనిచేసిందంతా వృధానే. కొత్తగా వచ్చిన వాళ్ళకే ఆరతులు పట్టేటట్టు. ఇక జనగామ జిల్లా లింగాల మనపురం మండలం ఇక నెల్లూట్లలో ఇది ఏందో కనబడతలేదు. మొత్తం మీద ఇగో ఈ రకంగా దాడులు ఫైట్ చేస్తున్నారు. పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గ్రహించారా? ఇక మొన్నటి దాకా ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అన్న సీఎం ఇప్పుడు కుట్రలంటూ సానుభూతి రాగం ఎత్తుకున్నందుకు ఈ కరువుతో కాంగ్రెస్ సర్కారు పాలనపై పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, పార్టీ నేతలకు ఓటమి భయం. అందుకే అంటిముట్టనున్నట్టు ఇక రేవంత్ వ్యాఖ్యలపైన రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చలు కొనసాగుతున్నాయి. ఇక సీఎం రేవంత్ బీజేపీ ఆంధ్రజ్యోతిపై ఈసీకి బీఆర్ఎస్ మొత్తం మీద ఫిర్యాదు చేసినారు. సీఎం రేవంత్ బీజేపీ పైన, ఆంధ్రజ్యోతి పైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యల. ఇక బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి కించపరిచేటువంటి పోస్టులు, కామెంట్ ఎన్నికల్లో ఇక దురుద్దేశంతో తప్పుడు కథనాలు, బీఆర్ఎస్ ప్రతిష్టను దిగదారుస్తున్న వారిపైన చర్యలకు వినతి. ఆంధ్రజ్యోతి కూడా ఇట్లనే తయారైపోయింది. అయితే
ఇక ఢిల్లీ మంత్రి రాజీనామా నివేదితకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేడు ఈద్ మొత్తం మీద క్షమాపణలు చెప్పాలి. ఏం రాసిండిలా కేసీఆర్కి సంబంధించి ఆంధ్రజ్యోతిలా ఏమున్నది ఇక్కడ? క్షమాపణలు, మీ క్షమాపణలు మాకొద్దు, నిబంధనలకు తూట్లు బాండ్లకు, ఇక బీఆర్ఎస్కు నిబంధనలకు తూట్లు, పార్టీలకు బాండ్లు, బీఆర్ఎస్కే అత్యధిక లబ్ధి. మానవీయ విలువలకు అద్దం పట్టే రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్. ఇక లౌకికవాదానికి మత సామరస్యానికి ప్రతీక ముఖ్యమంత్రి రేవంత్.